దక్షిణ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బెంగళూరులోని తన నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాసను విడిచారు. 1938 జనవరి 7వ తేదీన సరోజినీదేవి బెంగళూరులో జన్మించారు. 1955లో మహాకవి కాళిదాసు అనే కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమలోకి 13 ఏళ్ల ప్రాయంలోనే అడుగుపెట్టారు. 1957లో పాండురంగ మహత్యం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆమె. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. దాదాపుగా 200కు పైగా సినిమాలలో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో మంచి చెడు, దాగుడుమూతలు, ఆత్మబలం, భూ కైలాస్, సీతారామ కళ్యాణం, కష్టసుఖాలు, పండంటి కాపురం, దానవీర సూరకర్ణ వంటి పలు చిత్రాలలో నటించారు. వానపాటలు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆత్మబలం చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట. ఆమె ఏఎన్ఆర్తో కలిసి ఈ వానపాటలో ప్రేక్షకులను అలరించారు. ఈ వానపాట తెలుగువారి నోట ఎప్పుడు కూడా నానుతూ ఉంటుంది. నటి సరోజినీదేవి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను వరించారు. అటు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును కూడా ఇచ్చి గౌరవించింది. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులను అందుకున్నారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సరోజాదేవి సంపాదించారు.